నమస్కారం. సుధాకర్ రెడ్డి, విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి, హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్నాను. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకి ఆర్గనైజ్ సెక్రటరీ. ఈ 2 తెలుగు రాష్ట్రాల పూర్వ విద్యార్థులకి, సరస్వతి విద్యాపీఠం పూర్వ విద్యార్థులకి స్వాగతం. ఈ మధ్యలో ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేటువంటి ఒక మహమ్మారి ప్రపంచ ప్రజలందరినీ కూడా కుదిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇది మన దేశానికి, మన ప్రజానీకానికి, ఇక్కడ ఉండేటువంటి అనేక రంగాలపైన కూడా దీని యొక్క ప్రభావం పడింది అనేటువంటి విషయం మనం ఎరిగినదే. ఈ విషయం అంతా కూడా అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సందర్భాల్లో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అందులో ఒక సందర్భంలో యావత్తు ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆత్మనిర్భర భారత్ అనేటువంటి పేరుతోటి ఒక సందేశాన్ని యావత్తు ప్రజానీకానికి వారు అందించారు. అందులో ఈ కరోనా సందర్భంగా వచ్చినటువంటి పరిణామాలు, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఇవాళ ప్రపంచం ఎలా ఉంది, మన దేశం ఎలా ఉన్నది, మన దేశాన్ని గురించి ప్రపంచము ఏం ఆశిస్తున్నది, ఎలా చూస్తున్నది, దాని ఎడల మన బాధ్యత ఏంటిది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆత్మనిర్భర భారత్ అనేటువంటి పేరుతోటి వారు మాట్లాడారు. అందులో ప్రధానంగా అసలు ఈ కోవిడ్-19 కరోనా పేరుతో ఏదైతే వచ్చిందో ఈ మహమ్మారి, అది ప్రవేశించే నాటికి మన దేశంలో అది దాన్ని తట్టుకోగలిగేటువంటి మాస్కులు కానీ, వెంటిలేటర్స్ కానీ ఇతరత్ర దాదాపుగా మన దగ్గర అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కూడా విదేశాల వైపు చేతులు చాచకుండా మనకు కావలసినటువంటివి అన్నీ కూడా మనమే శానిటైజర్ నుంచి మొదలుకుంటే మాస్కులు, వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా మనమే ఉత్పత్తి చేసుకోగలిగాము. ఒకటి ఆ రకంగా స్థానిక సంస్థలు మన అవసరాలని గుర్తించి స్పందించి అవసరమైన మేరకు మనకు అందించాయి అని చెప్పేసి ఒక ఆనందాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి ఇంత సంకట పరిస్థితుల్లో కూడా ప్రపంచం వైపు చేతులు చాచి చూడాల్సిన అవసరం మనకు పట్టలేదు అని చెప్పేసి అన్నది ఒక మాట. రెండోది, బై ది సేమ్ టైం ఇదే టైంలో ప్రపంచానికి మనం సహకరించగలిగాము. మన దగ్గర అయితే మందులు ఉన్నాయో, ఇలాంటి ఈ మహమ్మారి రేపు ఎంత భీకరంగా ఉంటుందో, కాబట్టి మా మందులు మాకే పరిమితము, ఇది మిగతా వాళ్ళకి ఎందుకు సహకరించాలని కాకుండా ప్రపంచానికి అంతటి కూడా మనం సహకరించగలిగాము అని చెప్పేసి ఒక మాట చెప్పారు. మూడోది, దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తున్నారు. అంటే మన సంస్కృతి కానీ, మన విలువలు కానీ, మన యొక్క ఆలోచన కానీ, మన యొక్క సహకారం కానీ, కరోనా సమయంలో సామాన్య ప్రజలు కూడా ఎట్లా స్పందించి లాక్డౌన్లో సహకరించడం కానీ, వలస కార్మికులకు సహకరించడం కానీ, అలా అనేక సందర్భాల్లో భారత ప్రజలు ప్రభుత్వానికి సహకరించినటువంటి విధానము, ఇక్కడి సంస్కృతి, ఇక్కడి విలువలు, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు మరొక మాట ఏమన్నారంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి ఇవాళ అని చెప్పేసి ఈ 3 విషయాలు ప్రధానంగా చెబుతూ ఇవాళ ఆత్మనిర్భర భారత్ అనే పేరుతో ఒక సందేశాన్ని, అంటే రాబోయే రోజుల్లో భారతదేశము రాబోయే శతాబ్దానికి భారతదేశం ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో నిలబడగలగాలి, దానికి ప్రజలమైనటువంటి మనం భారతీయ ప్రజలమి దానికి సన్నద్ధం కావాలని చెప్పేసి కొంత దిశాదర్శనము దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన ముందు ఉంచారు. అయితే దీంట్లో సరస్వతి విద్యాపీఠము, సరస్వతి శిశు మందిరాల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులంగా అసలు మన బాధ్యత, అంటే ఆత్మనిర్భర భారత్కి మనకి మన పాత్ర, మన యొక్క యాటిట్యూడ్, ఆత్మనిర్భర భారత్లో మన బాధ్యత ఏంటిది, దీన్ని ఆ దిశలో తీసుకెళ్ళడం కొరకి అనే విషయం పైన ఇవాళ మన ముందు ఉంచితే బాగుంటుంది అనే విషయం నా పెద్దలు నాకు చెప్పారు. ఆ మేరకి మీ ముందు నేను ఇవాళ ఈ ఫేస్బుక్ మాధ్యమంగా 4 విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒకటి, మొదలు ఆత్మనిర్భర భారత్ కొరకి ఆ దిశలో ఈ దేశాన్ని పయనింపజేయడంలో మన పాత్ర ఏంటి అనేటువంటి విషయం మనం చర్చించడానికి ముందు అసలు మనం ఏంటిది అనే విషయము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ చదువుకున్నాము, ఏం చదువుకున్నాము అనేటువంటిది ఒక 4 నిమిషాల్లో మనం దీన్ని పునశ్చరణ చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. నాతో
ఎక్కడో 1962లో గోరఖ్పూర్లో ప్రారంభమైనటువంటి మొట్టమొదటి సరస్వతి శిశు మందిర్ 52లో, అది 1967 వచ్చేసరికి మన ఉమ్మడి రాష్ట్రమైనటువంటి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రము, దాంట్లో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ప్రారంభమైనటువంటి మొదటి శిశు మందిరం. ఇవాళ దేశవ్యాప్తంగా విద్యాభారతి అనే పేరుతోటి 24,000 విద్యాలయాలు మనం నడుస్తున్నాయి. సరస్వతి విద్యాపీఠము అనే పేరుతోటి తెలంగాణలో, విద్యాభారతి అనే పేరుతోటి ఆంధ్రప్రదేశ్లో, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యాభారతి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్కి అఫిలియేటెడ్గా సుమారుగా 400 పాఠశాలలు నడుస్తున్నాయి. ఇందులో సగం పాఠశాలలు ఒక రకంగా చెప్పాలంటే కొండల్లో అడవి ప్రాంతాల్లో సేవా బస్తీల్లో ఇప్పటివరకు ఇంకెవరికైతే విద్యాగంధం అందలేదో, విద్యకు దూరంగా ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం విద్యా బుద్ధుల్ని అందించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఒకటి ఇన్ని సంవత్సరాల్లో చదువుకొని బయటికి వెళ్ళినటువంటి మన సరస్వతి శిశు మందిరాల్లో చదువుకొని బయటికి వెళ్ళినటువంటి పూర్వ విద్యార్థుల సంఖ్య తక్కువ కాదు. అందుకని ఇవాళ అసలు మనం ఏంటిది అని తెలుసుకుంటే తప్ప అసలు మనం ఒకసారి ప్రశ్నించుకోవడానికి అవకాశం ఉంటుంది. సీతమ్మ వారిని వెతకడం కొరకి సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళాలనుకున్నప్పుడు అంత శక్తివంతమైనటువంటి హనుమంతుడు కూడా నువ్వేంటి, నీ శక్తి ఏంటిది అని చెప్పి ఎవరు గుర్తు చేస్తే తప్ప అప్పుడు సముద్రాన్ని లంఘించగలిగాడు హనుమంతుడు అని చెప్పేసి. ఒకటి మనం కూడా మిగతా ఈ దేశంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా మన సరస్వతి విద్యాపీఠంలో, సరస్వతి శిశు మందిరంలో, విద్యాభారతిలో చదువుకున్నటువంటి విద్యార్థులంగా అసలు మన ప్రత్యేకత ఏంటిది చదువులో, ఒకటి దాన్ని మనం గుర్తుంచుకుంటే మన బాధ్యత ఏంటిదో మనకి అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు మన పాఠశాలలో చదువుకొని పూర్వ విద్యార్థులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా, వ్యాపారస్తులుగా, ఉద్యోగపతులుగా, కార్మికులుగా, కర్షకులుగా అనేక రంగాల్లో ఆ రకంగా ఇవాళ ప్రముఖమైనటువంటి పాత్రత వహిస్తున్నటువంటి వాళ్ళు అలా ఏకోపాధ్యాయ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల నుంచి మొదలుకుంటే ఇవాళ ఒక స్థాయి కలిగినటువంటి పాఠశాలలు, నగరాల్లో నడుస్తున్నటువంటి పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు. అందుకనే సామాన్య జీవితం నుంచి ఉన్నత జీవితం వరకు ఉండేటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఇవాళ మన విద్యాలయాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు పూర్వ విద్యార్థులుగా ఇవాళ ఎక్కడున్నప్పటికీ కూడా రాణిస్తున్నారు అన్న కొరకు ఒక చక్కటి ఉదాహరణ. మొన్ననే మనము డిసెంబర్ 29వ తారీఖు నాడు హైదరాబాద్లో ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టారు. సుమారుగా 20,000 మంది పైచులకు 22,000 మంది వరకు సుమారుగా పూర్వ విద్యార్థులందరూ కూడా ఆ సమ్మేళనంలో రోజంతా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి సంబంధించినటువంటి సరసంఘచాలకు పరమ పూజనీయ మోహన్ భాగవత్ గారు ఆ రోజంతా కూడా మనతో ఉండి వారు చక్కటి మార్గదర్శకం మనం చేశారు. అంటే అన్ని వేల మంది ఒక చోట సమ్మేళనం పేరుతో పూర్వ విద్యార్థులంగా కలవడం అనేది ప్రపంచ రికార్డే ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పటి వరకు ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమము పూర్వ విద్యార్థులు అనే పేరుతో జరగలేదు. కాబట్టి ఒక వరల్డ్ రికార్డు కార్యక్రమం. కాబట్టి కేవలం రికార్డు కొరకు కార్యక్రమం కాకుండా అసలు మన బాధ్యత ఏంటిది అనే విషయం కూడా ఆ రోజే మన సరసంఘచాలక్ గారు, పూజనీయ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ గారు మనకు చెప్పారు. ఇవాళ అన్ని రంగాల్లో కూడా మన కార్యకర్తలు విస్తరించారు అని చెప్పడం కొరకు ఇవాళ మొన్నట్లయితే 29వ తారీఖు డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాము. అంతకంటే ముందు కూడా వివిధ శ్రేణులమైనటువంటి కార్యక్రమాలు కూడా మనం నిర్వహించాం. డాక్టర్స్ విడిగా కార్యక్రమం జరిగింది హైదరాబాద్లో శారదారామంలోనే. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి విడిగా కార్యక్రమం జరిగింది. జర్నలిస్టులకు విడిగా కార్యక్రమం జరిగింది. మహిళల్లో అంటే పూర్వ విద్యార్థులుగా ఇక్కడ చదువుకొని మహిళా రంగంలో బాగా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి మహిళల కొరకు విడిగా కార్యక్రమం జరిగింది. అలా వివిధ రకాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు ఒక్కొక్క శ్రేణికి సంబంధించి జాబితా తయారు చేస్తుంటే మన అనుభవంలోకి వచ్చింది ఏంటంటే, హైదరాబాద్ నగరాన్ని తీసుకున్నట్టయితుంటే ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎన్ని హాస్పిటల్స్ అయితే ఉన్నాయో ఏ హాస్పిటల్లో కూడా మన పూర్వ విద్యార్థులు లేకుండా ఉన్నటువంటి హాస్పిటల్ లేదు.
డాక్టర్ల పేరుతో కానీ, లేకుంటే ఆ మేనేజ్మెంట్లో కానీ, లేకుంటే ఇంకా రకరకాల పేర్లో కానీ వైద్య రంగంలో ఒకట హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏ హాస్పిటల్లో కూడా మన పూర్వ విద్యార్థి లేనటువంటి హాస్పిటల్ లేదు. అట్లానే మీడియాలో కూడా ఇవాళ ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఆ రకంగా ఏ మీడియాలో చూసినప్పటికీ కూడా మన పూర్వ విద్యార్థులు లేకుండా ఉన్నటువంటి ప్రచార రంగం కూడా, మీడియా విభాగం కూడా ఇవాళ లేదు. అట్లానే విద్యారంగంలో కనుక వచ్చినట్టు ఉంటే మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు బిఎడ్ చేసిన తర్వాత ఉపాధ్యాయులుగా, అట్లానే ఎంఏ చేసిన తర్వాత, పీజీ చేసిన తర్వాత లెక్చరర్స్గా, ఆ రకంగా విద్యారంగంలో కూడా ఉపాధ్యాయులుగా, లెక్చరర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు మన రాష్ట్రంలోనే. ఇక దేశవ్యాప్తంగా మనం లెక్క పెట్టుకుంటే అది లక్షల సంఖ్యలో ఉంటుంది. విద్యారంగానికి సంబంధించి మరొక భాగం ఏంటంటే, కేవలం మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులుగా, లెక్చరర్స్గా మారి ఆ రకంగా పాఠాలు బోధించడం మాత్రమే కాకుండా మన విద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ వేసవిలో జరిగినటువంటి 40 రోజుల పాటు మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్ క్యాంప్లో వాళ్ళకి బిఎడ్, డిఎడ్ ఇతరత్ర ట్రైనింగ్ అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ మన దేశము, ధర్మము, సంస్కృతి, విలువలు వీటి గురించి కూడా ఉపాధ్యాయులకి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. అలా ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులే మన విద్యాలయాల్లో మన విద్యార్థులకి పాఠాలు బోధిస్తారు. అలా మన విద్యాలయాల్లో కొంతకాలం పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఆ తర్వాత సందర్భాన్ని బట్టి వాళ్ళు మిగతా ప్రైవేటు విద్యాలయాల్లో కానీ, ప్రభుత్వ విద్యాలయాల్లో కానీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ తక్కువ సంఖ్యలో లేరు. నేను చెప్పొస్తున్న ఏంటంటే, ఇవాళ విద్యారంగాన్ని కూడా బాగా ప్రభావితం చేస్తున్నటువంటి వాళ్ళు మన విద్యాభారతి లేదా విద్యాపీఠము, సరస్వతి శిశు మందిరాల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు కానీ, ఇక్కడ పనిచేసినటువంటి పూర్వాచారులు కానీ ఇవాళ మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. అందుకని మన శక్తి తక్కువ లేదు ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేది మనము గుర్తించాలి. మరొకటి, అసలు దేశవ్యాప్తంగా ఈ విద్యాలయాల్ని మనం ఎందుకు ప్రారంభించాము అనేది మీరు చదువుకున్న సమయంలో కానీ మీకు అర్థమై ఉంటుంది. లేదా అనేక సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో అనేక మంది పెద్దలు పదే పదే మన దృష్టికి తీసుకొచ్చి ఉంటారు. కాబట్టి ప్రభుత్వ విద్యాలయాల సంఖ్య తక్కువ ఉంది కాదు, లేదా ఇక్కడ ఏదో విద్యారంగంలో ప్రవేశిస్తే నాకు డబ్బులు సంపాదించాలి అనేటువంటి వ్యాపార దృష్టితో మనం పాఠశాలలు ప్రారంభం చేయాలి, లేకుండా ఇంకేదో విద్యాలయాలకు పోటీగా మనం విద్యాలయాలు ప్రారంభం చేయాలి. విద్యాలయాలు మనం ప్రారంభం చేసిన దాంట్లో ప్రధాన ఉద్దేశము ఇవాళ ఈ దేశంలో డాక్టర్లు, ఇంజనీర్లు ఇలా అనేక మంది చదువుకున్నటువంటి వాళ్ళు తయారవుతున్నారు. కాబట్టి మన విద్యారంగము, మన విద్యా వ్యవస్థ డాక్టర్లను, ఇంజనీర్లను, కలెక్టర్లను, వ్యాపారస్తుల్ని రకరకాల రంగాల్లో వీళ్ళని తయారు చేయగలుగుతున్నది. కానీ మనుషుల్ని తయారు చేయగలుగుతున్నదా అనేటువంటి ఒక ప్రశ్న సర్వత్రా ఇవాళ అనేక ఆర్టికల్స్ ప్రకారం కానీ ఎవరు మాట్లాడుతున్నప్పటికీ కూడా అని అదే అంటున్నారు. కాబట్టి విద్య దేని కొరకే? విద్య కేవలం పొట్ట నింపుకోవడం కొరక, లేదా డిగ్రీలు సంపాదించడం కొరక? దానికి కేవలం పొట్ట నింపుకోవడం కొరకే విద్య అయితే అసలు ఈ చదువు చదువు లేకుండా పొట్ట నింపుకోలేమా? డాక్టర్ రాధాకృష్ణ కూడా ఒక సందర్భంలో ఉన్నాడు. ఒకవేళ పొట్ట నింపుకోవడం కొరకే చదువైనట్టు ఏది ఉంటే ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో పశుపక్షాలు అనేకంగా ఉన్నాయి కదా, ఏ చదువు లేకుండానే పశుపక్షాలు వాళ్ళ పొట్ట నింపుకుంటున్నాయి కదా. అందుకని కేవలం పొట్ట నింపుకోవడం కొరకే చదువు అయినట్టు ఏటుంటే, ఈ బడులు అయినట్టు ఏటుంటే ఈ చదువు అక్కర్లేదు అని చెప్పేసి డాక్టర్ రాధాకృష్ణ గారు కూడా ఆ రోజుల్లో అన్నారు. ఈ మధ్యనే ఈ లాక్డౌన్ సమయంలో రామకృష్ణ పరమహంస జీవితానికి సంబంధించి కూడా పుస్తకం చదువుతుంటే ఒక చక్కటి సన్నివేశం అక్కడ. అతను పాఠశాలకు వెళుతున్నటువంటి సమయంలో ఆ బడికి బయట తనతో పాటు చదువుకుంటున్నటువంటి మిత్రుడు కొన్ని పనులు, కొన్ని డబ్బులు ఇతరత్ర అతను ఏదో అక్కడ గద్దె మీద కూర్చొని లెక్క పెట్టుకుంటుంటే ఈ రామకృష్ణ పరమహంస గదాధరుడు, అప్పుడు అతనికి ఉన్నటువంటి పేరు, అతను అడిగాడట ఆ మిత్రుడిని, ఈ డబ్బులు, ఈ పనులు ఇవన్నీ కూడా నీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు నీకు అని. అంటే ఆ మిత్రుడు అన్నట, నేనేదో కొన్ని మంత్రాలు లేకుంటే కొన్ని శ్లోకాలు, కొంచెం విధి విధానం ఇతరత్ర నేను నేర్చుకున్నాను.
దీని ద్వారా నేను కొన్ని ఇళ్ళకి వెళ్ళి పూజా పునస్కారాలు ఇవన్నీ కూడా నేను చేస్తుంటాను. అలా చేసినప్పుడు వాళ్ళు నాకు ఈ డబ్బు ఇచ్చారు, ఈ పనులు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇచ్చారు అని చెప్పేశాను. అప్పుడు రామకృష్ణ పరమహంస అనుకున్నాంట, అంటే ఈ చదువు కేవలం ఈ డబ్బు సంపాదించడం కొరకు నీకు పనికొచ్చిందా అని చెప్పేసి, ఈ పొట్ట నింపుకోవడం కొరకు, ఈ డబ్బు సంపాదించడం కొరకు ఈ చదువు అయినట్టయితుంటే ఈ చదువు నాకు అక్కర్లే అని ఆ రోజు నుంచి రామకృష్ణ పరమహంస బడికి వెళ్ళడమే మానుకున్నాడు అని చెప్పేసి. అందుకే చెప్పొచ్చు ఏంటంటే, పొట్ట నింపుకోవడం కొరకు, డిగ్రీలు సంపాదించడం కొరకు మాత్రమే చదువు కాదు. మరి చదువు దేని కొరకు అంటే, చదువు అందుకని ఇవాళ అనేక సందర్భాల్లో కూడా పెద్దవాళ్ళు అంటున్నది, ఏ విద్యావేత్త అయినా సరే ఇవాళ మన చదువులు డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతరత్ర తయారు చేస్తున్నప్పటికీ కూడా మనుషుల్ని తయారు చేయట్లేదు కదా అని చెప్పేసి. అందుకని ఇగో ఈ బేస్గా ఒకటి మన పాఠశాలలో కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, టీచర్లు వగైరా తయారు కావాల్సిందే. కానీ దీంతో పాటుగా మనుష్య నిర్మాణం జరగాలి కదా. అందుకనే దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఈ దేశానికి ఏకాత్మ మానవ దర్శనాన్ని అందించినట్టు ఒక పెద్ద బుద్ధిజీవి. అతను అన్నట్టుండే మాటలు ఏంటంటే, ఒక వ్యక్తికి తాను డాక్టర్ కావడం ఎంతైతే ముఖ్యమో, తాను టీచర్ కావడం ఎంతైతే ముఖ్యమో, తాను ఇండస్ట్రియలిస్ట్ కావడం ఎంతైతే ముఖ్యమో, ఈ దేశానికి కూడా అంతకంటే ఎక్కువ అవసరం ఉంటుంది. ఈ దేశానికి ఒక మంచి డాక్టర్ కావాలి, ఒక మంచి టీచర్ కావాలి, ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ కావాలి. అందుకని దేశానికి పనికొచ్చే చదువు కావాలి. నేను డాక్టర్ని అయినా కాకుండా నేను బ్రతకగలుగుతాను కావచ్చు కాక, కానీ ఈ దేశానికి ఒక మంచి డాక్టర్ కావాలి. నేను టీచర్ని అయినా కాకుండా బ్రతుకుతాను కావచ్చు కాక, ఈ దేశానికి ఒక మంచి టీచర్ కావాలి. నేను ఇండస్ట్రియలిస్ట్ అయినా కాకుండా నేను బ్రతుకుతాను కావచ్చు కాక, ఈ దేశానికి ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ కావాలి. అలాంటి చదువు కావాలి. అందుకని దీన్ దయాళ్ అన్నారు, ఈ దేశానికి పనికొచ్చేటువంటి చదువు కావాలి అని చెప్పేసి అన్నారు. వ్యక్తులను నిర్మాణం చేసేటువంటి, మనిషిని నిర్మాణం చేసే చదువు కావాలని చెప్పేసి అన్నారు. స్వామి వివేకానంద నుంచి మొదలుకుంటే ఎంతమంది పెద్దవాళ్ళు అన్నారు కూడా, వీళ్ళందరూ కూడా ఇదే ఆవేదన వ్యక్తపరిచారు. చదువు అనేది కేవలం పొట్ట నింపుకోవడం కొరకు కాదు, చదువు కేవలం డిగ్రీలు అందించడం కొరకు కాదు, చదువు ద్వారా వ్యక్తి నిర్మాణం జరగాలి, వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి, చదువు ఈ దేశానికి ఉపయోగపడగలగాలి అని అనేక మంది తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ సందేశాన్ని ఆధారంగా చేసుకొని ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాభారతి పేరుతో నడుస్తున్నారు. విద్యాభారతి కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి శిశు మందిరాలు కానీ, ఇవాళ దేశవ్యాప్తంగా నేను చెప్పానే 24,000 విద్యాలయాలు నడుస్తున్నాయని చెప్పేసి. వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ డాక్టర్లు, ఇంజనీర్లు వగైరా మన పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు తయారవుతున్నారు, దేశ విదేశాలు కూడా వెళ్తున్నారు. కానీ దాంతోపాటుగా వాళ్ళు ఒకట ఈ విలువను నిర్మాణం చేయడం కొరకు ప్రధానంగా మన పాఠశాల మనం ప్రారంభం చేశాం. అందుకని నేను ప్రారంభం చెప్పినట్టుగా ప్రభుత్వ విద్యాలయాల సంఖ్య తక్కువది కాదు, వ్యాపారం కొరకు కాదు మన పాఠశాలలు పెట్టింది, పోటీ కొరకు కాదు మన పాఠశాలలు పెట్టింది. ఈ దేశానికి పనికొచ్చే చదువు కావాలి, ఈ దేశానికి పనికొచ్చే వ్యక్తులు కావాలి, అలాంటి వ్యక్తుల నిర్మాణం ఈ విద్యాలయాల ద్వారా కావాలి అనేటువంటి ఆవేదనతో పెట్టినటువంటి విద్యాలయాలు మన సరస్వతి శిశు మందిరాలు. వాటి వల్ల వివిధ రంగాల్లో పడే వాళ్ళ మన వాళ్ళు చదువుకొని సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఇవాళ దేశం కొరకు జీవితాన్ని ఆ రకంగా సమర్పిస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. నేను ఇవాళ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రచారకగా ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత వివాహం చేసుకోకుండా నేను ఇవాళ సమాజం కొరకు పనిచేస్తున్నానని చెప్పేసి అనుకుంటున్నాను. నాలాగనే మన విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది నాలాగే ఇవాళ పనిచేస్తున్నటువంటి ప్రచారకులుగా ఉన్నటువంటి వాళ్ళు, అట్లానే రకరకాల స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక డాక్టర్గా, ఒక టీచర్గా, ఒక లాయర్గా ఉన్నప్పటికీ కూడా ఇతనిలో ఒక విశేషమైనటువంటి గుణాలు కనపడుతున్నాయంటే భవిష్యత్తుని ఎక్కడ చదువుకున్నాడు, ఇతని కుటుంబం ఏంటిది, సరస్వతి శిశు మందిర అని చెప్పేసి మన విద్యాలయం యొక్క గుర్తింపును, ఐడెంటిఫికేషన్ అంటే సమాజం లోపల ఒక ప్రత్యేకతను మన పూర్వ విద్యార్థులు సాధిస్తున్నటువంటిది, అలా కనపరుస్తున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ప్రభుత్వ విద్యాలయాల్లో, ప్రైవేటు విద్యాలయాల్లో ఏ పాఠ్య పుస్తకాలు అయితే బోధిస్తున్నారో, ఏ సిలబస్ అయితే చెప్తున్నారో అవే విషయాల్ని మనం ఇక్కడ మన విద్యాలయాల్లో మనం చెప్తున్నాం. మరి తేడా ఏంటిది? వాళ్ళకి వీళ్ళకి అక్కడ లేని గుణాల్ని, అక్కడ లేని విలువల్ని మన విద్యాలయాల్లో ఎలా బోధించగలుగుతున్నాము? వాటి
ఏ ఉద్దేశంతో అయితే విద్యాలయాలు ప్రారంభం చేశారో, ఏ తపనతో అయితే విద్యాలయాలు ప్రారంభించబడ్డాయో అవే పాఠ్యపుస్తకాలు అయినప్పటికీ కూడా ఏ విషయాన్ని వాటికి జోడించి అదనంగా చెప్పడం వల్ల ఈ వ్యక్తి నిర్మాణం జరుగుతుంది, ఈ విలువల నిర్మాణం జరుగుతుంది. ఈ దేశానికి రాబోయే రోజుల్లో ఒక డాక్టర్గా, ఇంజనీర్గా, కలెక్టర్గా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉపయోగపడగలుగుతాడు. అలాంటి విషయాన్ని జోడించి దేశవ్యాప్తంగా మన విద్యాలయాల్లో బోధించడం జరుగుతున్నది. అందుకని పూర్వ విద్యార్థుల కార్యక్రమం అనేది మనకేదో ఇది శాశ్వత కార్యక్రమం, నిరంతర కార్యక్రమం. కానీ ఏ ప్రభుత్వ విద్యాలయంలో కానీ, ఏ ప్రైవేట్ విద్యాలయంలో కానీ ఇలా పూర్వ విద్యార్థుల కార్యక్రమాలు ఆనందం కొరకో లేకుంటే గ్రూప్ ఫోటోల కొరకు పెట్టే కార్యక్రమాలు తప్ప నిరంతరంగా దేశంతో, విలువలతోటి లింకప్లో ఉంచడం కొరకు జరిపేటువంటి కార్యక్రమాలు కాదు. కాబట్టి వాళ్లకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. కాబట్టి ఇక్కడ మనం ఏం జోడించి మనం చెప్తున్నాము, కాబట్టి ఏ ఉద్దేశంతో విద్యాలయాలు పెట్టామో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు అయినప్పటికీ కూడా ఏమి జోడించి చెబితే అనుకున్న పద్ధతిలో తయారవుతారు, ఏ విధంగా బోధిస్తే అనుకున్న పద్ధతిలో తయారవుతారో ఆలోచించి ఇక్కడ జోడించడం జరిగింది. ఉదాహరణకి మన విద్యాలయాల్లో మన లక్ష్యము అని చెప్పేసి అంటున్నాం. మన లక్ష్యంలో అనేక సందర్భాలు మీరు వినుంటారు కావచ్చు కాక అందులో ఉండేటువంటి 2-3 విషయాలు మనం గమనించాలి. మొదటి వాక్యంలోనే హిందుత్వ నిష్ఠ దేశభక్తితో ఓతప్రోతమై, అంటే ఈ విద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థి రేపు హిందుత్వ నిష్ఠ దేశభక్తితో ఓతప్రోతమై, అంటే హిందుత్వం లేనిదే దేశభక్తి లేదు, దేశభక్తి లేనిదే హిందుత్వం లేదు. అందుకని ఈ రెండు కూడా ఓతప్రోతమై అంటే తాడుకు 2 పుడులు ఉంటాయి. ఆ 2 పుడులు విడివిడిగా ఉంటే అది బలహీనంగా ఉంటుంది. ఆ 2 పుడులను అల్లినప్పుడు మాత్రమే అది ఒక తాడుగా బలంగా ఉంటుంది. అట్లనే హిందుత్వము, దేశభక్తి అనేది కూడా ఈ 2 ఓతప్రోతమై అంటే ఈ తాడులాగా అల్లికతో, అలా ఒక బలమైనటువంటి విద్యార్థులు హిందుత్వ నిష్ఠ దేశభక్తితో ఇక్కడ రేపు చదువుకున్న తర్వాత వాళ్ళు సంపూర్ణంగా నిండాలి. చాలా మందిలో ఒక భ్రమ ఏముందంటే హిందుత్వం అంటే ఇది ఒక మతము అని చెప్పేసి, మీరు హిందుత్వం అని చెప్పేసి అంటే ఇక్కడ క్రైస్తవుల కోపం వస్తుంది కదా అని, ఇది హిందుత్వం అంటే ఇక్కడ ముస్లింల కోపం వస్తుంది కదా అని. హిందుత్వం అంటే ఈ హిందుత్వం అనేది ఇది ఎవరికో వ్యతిరేకమైనది కాదు. హిందుత్వము ఇది మతము కాదు, హిందుత్వము ఇది జీవన విధానము. ఇది జీవన విధానం అని మనం చెప్పడమే కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అనేక మంది పెద్దలు చెప్పారు. కాబట్టి మతం అంటే కొన్ని దానికి ఆధారాలు ఉంటాయి చెప్పడం కొరకు, ఇది మతం అని చెప్పడానికి ఏ ఆధారం లేదు. కాబట్టి ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఇది హిందూ దేశము, ఇది భారతదేశమైనా హిందూ దేశమైనా దాంట్లో వ్యత్యాసమే లేదు. కాబట్టి హిందూ విలువలు అంటున్నాము, హిందూ సంస్కృతి అంటున్నాము, హిందూ జీవన విధానం అంటున్నాము. అందుకని హిందుత్వం మతం కాదు. చాలా సందర్భాలు మీరు వినుంటారు కావచ్చు కాక, అనీ బెసెంట్ రష్యన్ మహిళ హిందూ ధర్మానికి ఇది అధ్యయనం చేస్తూ ఆమె దీనికి చాలా సన్నిహితమైంది. ఆవిడ అంటుంది, డాక్టర్ అనీ బెసెంట్ హిందూ ధర్మాన్ని ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తుంటే అంత దగ్గర అవుతుంటారు దాని కొరకి అని చెప్పేసి డాక్టర్ అనీ బెసెంట్ అన్నటువంటి ఒక మాట. అంతేకాకుండా మరొక మాట ఏమన్నంటే, అసలు హిందుత్వం లేకుండా భారతదేశం లేదు, భారతదేశం లేకుండా హిందుత్వం లేదు, హిందుత్వమే భారతదేశము, భారతదేశమే హిందుత్వము. ఇది అన్నది ఎవరు? డాక్టర్ అనీ బెసెంట్. అట్లానే మనం చెప్పేటువంటి పాఠ్యపుస్తకాలు కానీ, ఈ పాఠ్యపుస్తకాలు చరిత్ర కానీ, సైన్స్ కానీ, విలువలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి జోడించి చెప్పగలగాలా? ఈ సమాజము, ఈ హిందూ సమాజము, ఇక్కడి ఉదాహరణలు, ఇక్కడి మహాపురుషులు, ఇక్కడి చరిత్ర, ఇక్కడి పరంపర, ఇక్కడి చరిత్ర, ఇక్కడి పరంపర, ఇక్కడి విలువలు అనుకున్నప్పుడు హిందుత్వాన్ని తీసి పక్క పెట్టేస్తే ఇక్కడి అనేటువంటి రావు. అందుకని ఈ సందర్భంగా డాక్టర్ అనీ బెసెంట్ కాశీ విశ్వవిద్యాలయం యొక్క ప్రారంభ సభలో మాట్లాడుతూ హిందుత్వాన్ని గురించి ఆమె చెప్పినటువంటి 4 వాక్యాలు నేను చదివి వినిపిస్తాను. అనీ బెసెంట్ అంటారు, హిందుత్వం లేకుండా భారత భవిష్యత్తు లేదనే విషయంలో ఏ విధమైన సందేహం లేదు. భారతదేశపు వ్రేళ్ళు హిందుత్వపు నేలలో లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. ఒకవేళ
ఆ వేళ్లను సారవంతమైన హిందుత్వపు భూమిలో నుండి పెరిగి వేస్తే భారతదేశము నేల నుండి పెరిగిన చెట్టులాగా ఎండిపోతుంది. కాలం గడిచిన కొలది ఎలా వచ్చిన వారు అలా వెళ్ళిపోయినప్పటికీ ఒకమారు భారతదేశం నుండి హిందుత్వాన్ని తొలగిస్తే ఇంకా దేశంలో మిగిలేదేముంటుంది? భారతదేశపు చరిత్ర, సాహిత్యం, కళలు, స్మారకాలు అన్నీ ఆద్యంతం హిందుత్వంతో నిండి ఉన్నవి. అందుకనే అనీ బెసెంట్ అంటారు, భారతదేశమే హిందుత్వము, హిందుత్వమే భారతదేశము, హిందుత్వం లేకుండా భారతదేశం లేదు. ఇది అనీ బెసెంట్ అంటున్నటువంటి. అందుకని చాలామంది భ్రమలు ఈ విషయాలు విన్న తర్వాత తొలగించబడాలి. రెండో పాత్రం చెప్పాను ఇక్కడ, దేశభక్తి అని చెప్పేసి అన్నారు. దేశభక్తి అంటే ఇక్కడ పుట్టి నాకు జన్మనిచ్చినటువంటి ఒక తల్లి, ఆ తల్లికి నేను రుణపడి ఉంటాను. అదే పద్ధతిలో నాకు జన్మనిచ్చినటువంటి ఈ దేశం, ఈ భూమి, ఈ ప్రజలు, ఈ సమాజము, దీనికి నేను రుణపడి ఉంటాను. కేవలము నా తల్లి, నా కుటుంబం మాత్రమే కాకుండా చరాచర సృష్టితోటి నాకు బంధం ఉంటుంది. ఇగో ఈ భావన ఈ దేశభక్తి లోపల మనకి ఇమిడి ఉంటుంది. అందుకని నాకంటే కూడా నా దేశం ప్రముఖమైంది. నాకు కష్టం వస్తే వచ్చింది కావచ్చు కాక, కానీ దేశం విషయంలో ఇప్పుడు అవసరమైతే నేను ప్రాణం ఇస్తాను అనేటువంటిది ఒక పెద్ద పరంపర మనకున్నది. ఈ దేశంలో అనేక మంది ఉదాహరణలు మనకున్నాయి. భగత్ సింగ్కి పెళ్ళిళ్ళు వచ్చేసి మూతి మీద 3 మీసాలు వస్తుంటే ఏ తల్లికైనా ఉండేటువంటి కోరిక ఏంటిది? కొడుకు వివాహం ఎదుగుతున్నాడు కాబట్టి వివాహం చేసుకోవాలని. నాన్న నువ్వు వివాహం చేసుకోమని చెప్పేసి అన్నాడు. భగత్ సింగ్ అన్నాడు, నేను ఇప్పుడు చేసుకోనమ్మా అన్నాడు. తల్లి ఊరుకుంటుందా? వెంటపడ్డది. రోజులు గడుస్తున్నాయి, మాసాలు గడిపోతున్నాయి. ఆయన ఇప్పుడు తల్లి మాత్రం వదిలిపెట్టట్లే. చివరికి భగత్ సింగ్ అమ్మా నేను చేసుకుంటాగా అన్నాడు. తల్లికి ఆనందం వేసింది. ఎవరు నాన్న చేసుకుంటావు? ఎవరు నాన్న? అమ్మాయి ఎవరు రాని. ఇప్పుడు భగత్ సింగ్ అన్నాడు, పెళ్లి చేసుకుంటామమ్మా, అమ్మాయి ఎవరు అన్నావు కదా, మృత్యుతో పెళ్లి చేసుకుంటా అన్నాడు. అంటూ ఆవేదనతోటి ఈ భారతమాత బానిసత్వం, బానిస సంఖ్యలో మ్రగ్గి ఉండగా నాకు వివాహం ఏంటమ్మా, నాకు పెళ్ళి ఏంటమ్మా అని చెప్పేసి అన్నాడు. అంతేకాదు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ యొక్క నిర్మాత డాక్టర్ కేశవరావు కలకత్తాలో మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి నాగపూర్కి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా నువ్వు వివాహం చేసుకోమని చెప్పేసి వెంటబడితే డాక్టర్జీ ఒకే మాట చెప్పాడు, ఇవాళ దేశము బానిసత్వంలో ఉన్నది. ఈ బానిస శృంఖలా నుంచి భారత మాతను విముక్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పనిలో అనేక ఉద్యమాల్లో, అనేక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు, నేను జైలుకు వెళ్ళాల్సిన కూడా అవసరం కూడా రావచ్చు కాక, నేను వివాహం చేసుకొని వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకని నా జీవితం ఎటుపోతుందో ఈ దేశమాతం కొరకి నాకు వివాహం అక్కర్లేదని చెప్పేసి అన్నారు. అట్లా కేవలం ఇలా జీవితాన్ని సమర్పించడమే కాకుండా వివాహం చేసుకొని భార్య పిల్లలతో, ఈ దేశం అంటే కేవలం ఎవరో పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళ కొరకి, బ్రహ్మచారుల కొరకి, సాధువులకి, సంతుల కొరకి, వాళ్ళ కొరకే కాదు, పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో ఉన్నప్పటికీ కూడా. నిన్న కాక మొన్న సావర్కర్ యొక్క జన్మతిథి అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో వచ్చింది. సావర్కర్ గురించి చాలామంది చాలా పెద్ద పోస్టులు పెట్టారు. మోస్ట్లీ మీరు కూడా చదివి ఉంటారు వచ్చాక. సావర్కర్కి 1 కాదు 2 యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి. చిన్నప్పుడే వివాహం అయింది, పుట్టిన కొడుకు చనిపోయినాడు. అతను జైలుకు వెళ్తుంటే చిన్నతనంలో ఉండేటువంటి ఒక భార్య కళ్ళెము నీళ్ళు పెట్టుకుంటూ ఆ జైలుకు వెళ్తున్నటువంటి సావర్కర్కి ఎదురు వచ్చి నిలబడితే అప్పుడు సావర్కర్ భార్యను చూసి ఏమన్నాడు, కళ్ళెము నీళ్ళు పెట్టుకుంటాడు భార్యను చూసి, పిచ్చిదానా ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో చిన్నప్పుడే వివాహం అయింది, పుట్టిన కొడుకు చనిపోయినాడు, నా వయసు చిన్న వయసు కదా, నా భర్త 1 కాదు 2 యావజ్జీవ కారాగార శిక్షలకు వెళ్తున్నాడు, నా జీవితం ఏందని చెప్పేసి అనుకుంటున్నావా? ఈ దేశంలోని వేలాది పొయ్యిల్లో బంగారు జ్వాలలు వెదజల్లేట్టుగా ఉంటే నువ్వు పోతేనేమి, నీ కొడుకు పోతేనేమి, నేను పోతేనేమి అని చెప్పేసి అన్నాడు. నేను నీ కొడుకు కాదే, నువ్వు నీ కొడుకు కొరకు కాదే, నీవు కానీ నేను కానీ మన కొడుకు కానీ ఈ దేశం కొరకే తప్ప మన కొరకు కాదు. ఇది ఇంత పెద్ద సందేశము సావర్కర్ యొక్క జీవితంలో పట.
ఒకవేళ భగవంతుడే కనుక ప్రత్యక్షమైతే మీరు ఏం కోరుకుంటారని చెప్పేసి అంటే సావర్కర్ అన్న మాట ఏంటంటే, ఏ భగవాన్, మా సోదరులందరం కూడా మేము దేశ స్వాతంత్రం కొరకు జైలుకు వెళ్ళాం కదా, ఇంకో సోదరుని నాకు ఇచ్చేస్తే అతను కూడా జైలుకు వచ్చేవాడు కదా దేశ పోరాటంలో కూడా అని చెప్పేసి అన్నాడు. ఇంత పెద్ద దేశభక్తి హృదయాలు అలా ఒక సావర్కర్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్ ఆజాద్ అలా ఏకాత్మత స్తోత్రంలో ఎన్ని వందల మంది పేర్లు మనం స్మరించుకుంటాం. ఎంతమంది ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆ జీవితాన్ని స్మరించుకోవడం ఎట్లా? కాబట్టి దేశభక్తితో ఓతప్రోతమై దేశభక్తి, హిందుత్వనిష్ట, దేశభక్తి ఈ రెండింటిని జోడించి చెప్పేటువంటి ప్రయత్నం ఇక్కడ సరస్వతి శిశు మందిరాల్లో కూడా మీకు విద్యార్థులుగా ఇక్కడ ఉన్నప్పుడు అందించడం జరిగింది. హిందుత్వము దేశభక్తి రెండు వేరు వేరు కాదని. అయితే దేశభక్తి అనేది కేవలం ఒకరికో ఇద్దరికో పరిమితంగా ఉండేటువంటిది కాదు. దేశభక్తి సామాన్య ప్రజల్లో కూడా ఇది ఒక భాగంగా ఉండగలగాలి. అందుకనే సంఘ పెద్దలు ఒక సందర్భంలో చెప్తున్నటువంటి వారు, దేశభక్తి విషయం చూడాలంటే ఇంగ్లాండ్ వైపు మనం చూడాలని చెప్పేసి, ఆంగ్లేయుల వైపు మనం చూడాలని. ఇంగ్లాండ్ చాలా ముట్టెడు పిడికడ మంది వ్యక్తులు, వేల మైళ్ళ దూరంలో ఉండేటువంటి ఇంగ్లాండ్ జనాభా దృష్టిలో చూసినప్పటికీ కూడా పిడికడ మంది వ్యక్తులు లేరు వాళ్ళు. అలాంటి దేశము ఇవాళ రవి అస్తమించని సామ్రాజ్యాన్ని వాళ్ళు నెలకొల్పగలిగారంటే కారణం ఏంటిది అంటూ ఆ రోజుల్లో భారతదేశాన్ని ఒక సుల్తాన్ పరిపాలిస్తున్నాడు. ఒక భాగంలో అతనికి ఒక కూతురు ఉన్నది. ఆ కూతురుకి జ్వరం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది డాక్టర్స్ తోటి రకరకాల వైద్యం ఇతరులు చేయించాడు, కానీ అమ్మాయికి జ్వరం తగ్గట్లే. ఒకటే కూతురు, రాజు కూతురు మళ్ళా. కాబట్టి ఎవరో సలహా ఇచ్చారు. అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ దగ్గర డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ దగ్గర పిలిపించినట్టు బహుశా ఈ అమ్మాయి రోగం తగ్గుతుందేమో అని చెప్పేసి రాజు అనుకుంటే దెబ్బలు పోతే లేదుగా అని రాజును ఆ డాక్టర్ని పిలిపించాడు. డాక్టర్ వచ్చేసాడు, వైద్యం చేశాడు, జ్వరం తగ్గింది. రాజుగారికి బాగా ఆనందం వేసింది. అడిగాడు, నా చచ్చిపోద్దు అనుకున్నట్టు కూతురు నువ్వు బతికించవయ్యా, నీకేం కావాలి, నువ్వు కోరుకో అని చెప్పేసాడు. అప్పటికి భారతదేశంలో 5 అంటే 5 చోట్ల ఈస్ట్ ఇండియా కంపెనీ వాడి వ్యాపారం నడుస్తున్నది ఇక్కడ. ఆ డాక్టర్ అడిగాడండి, బహుశా ఇప్పుడు మన వాళ్ళు అయినటువంటి పెద్ద లిస్టు తయారు చేసుకునేటువంటి వాళ్ళు కదా, రాజు అడిగాడు కదా ఏం కోరుకుంటే బాగుంటుందో, ఒక 5 నిమిషాలు నాకు ఛాయిస్ ఇవ్వండి సార్ అని చెప్పేసి. కానీ డాక్టర్ అడిగాడు, మా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలో 5 అంటే 5 చోట్ల వ్యాపారం చేసుకుంటున్నారు. మేము బ్రతకడం కొరకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం. ఈ భారతదేశం అంతా కూడా వ్యాపారం చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి అతను. ఎవరు? ఒక డాక్టర్. ప్రభుత్వంతో అతని సంబంధం లేదు. రాజు ఆశ్చర్యపడ్డాడు. నీ వ్యాపారం సరే బ్రతకడం వరకు దాన్నే ఉన్నదయా, దేశంలో వ్యాపారం చేసుకో, కానీ నీకేమైనా వ్యక్తిగతంగా అవసరమైతే నువ్వు కోరుకోవా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ డాక్టర్ రెండో కోరిక కోరుకున్నాడు. ఇంత పెద్ద వ్యాపారం అయితే మేము జరుపుకోవడం, ఎక్కువ బయట నుంచి వచ్చాము ఇక్కడికి, మేము పరాయి వాళ్ళమే, ఇక్కడ వ్యాపారం పెట్టుకున్నాం కదా, సరే మీరు దేశమంతా వ్యాపారం జరుపుకోమని చెప్పేసి అంటున్నారు, మరి ఈ వ్యాపారాన్ని కాపాడుకోవడం కొరకి, నలుగురు సైనికులు పెట్టుకోవడం కొరకి, సైనికుల చేతిలో తుపాకీ ఉండడం కొరకి, అవి లేకుండా మేము ఎట్లా మరి వ్యాపారం నడుపుకోగలుగుతాము, దాని కొరకు మీరు అనుమతించు అని చెప్పేసి. రాజు నవ్వేట, దాన్నే ఉన్నదయ్యా, మీ రక్షణ కొరకు మీ రక్షణ వ్యవస్థ మీకు ఉండాలి కదా, కాబట్టి మీరు సైన్యం పెట్టుకోండి, తుపాకీ పెట్టుకోండి, అయినప్పటికీ కూడా నీ కొరకు అడగబోయా అంటే నువ్వు మళ్ళీ మీ దేశం కొరకు అడుగుతున్నావయ్యా, అది ఎట్లాగో తీసుకో, కానీ నీ గురించి ఏమన్నా అడుగు అని చెప్పేసి. నాకు అక్కర్లేదు, నాకు చాలా అని చెప్పేసి ఆయన చెప్పొచ్చు. ఏంటంటే ఆంగ్లేయులో సగటు వ్యక్తి ఒక దేశభక్తుడు. రాబర్ట్ క్లైవ్ గురించి చెప్తాము. రాబర్ట్ క్లైవ్ ఒక దేశ దిందరి, వెలివేసే భారతదేశానికి వచ్చాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో చేరాడు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణం చూశాడు. రాజుల మధ్యలో ఉండేటువంటి తగాద గమనించాడు. ఆంగ్లేయ ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. ఇక్కడ మనం ఏదో వ్యాపారం చేసుకోవడం కొరకు వచ్చాము, కానీ వ్యాపారమే కాదు, దేశాన్ని పరిపాలించడం కొరకు కూడా ఇక్కడ అనువైనటువంటి ఒక వాతావరణం ఉన్నది. రాజుల మధ్య తగాదం తప్ప ఇక్కడ ఏం లేదు, మనకు చక్కటి అవకాశం అని చెప్పేసి ఆ రకంగా ఉత్తరం రాసి అనుమతి తీసుకొని ఇక్కడ ఆంగ్ల సామ్రాజ్యానికి అతనికి ప్రాతిపదిక అయిపోయినాడు. ఒక దేశ దిమ్మడిలో కూడా దేశభక్తి ఉన్నది, సగటు వ్యక్తులు ఆ రకంగా. కానీ మన దేశంలో స్వాతంత్రం కొరకు పోరాడినన్ని రోజులు మనం పోరాడం కావచ్చు కాక, కానీ స్వతంత్ర భారతదేశం నుంచి చూసినట్టయితే
ఉంటే ఏదైతే సంఘర్షణ సమయంలో మనం కోల్పోయామో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అలాంటి భవ్య భారతాన్ని మనం నిర్మాణం చేసుకోవాలిగా. ఈ దేశానికి కావలసినటువంటి వ్యక్తుల్ని, ఈ దేశానికి కావలసిన విద్యా విధానాన్ని, ఈ దేశానికి కావలసినటువంటి చట్టాన్ని, ఈ దేశానికి కావలసినటువంటి రీతిని రివాజుని ఇవన్నీ రూపొందించుకోవాలిగా. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తరిచి చూస్తే మనకు కనిపిస్తున్నది ఏంటిది? మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం ఒక సందర్భంలో ఆయన ఆవేదన వ్యక్తపరిచాడు. అరే, నేను ప్రపంచ చరిత్ర అంతా కూడా అధ్యయనం చేశాను, భారతదేశం అంతా కూడా ఎక్కడో నేను తమిళనాడు పుట్టవచ్చు కాక, కానీ దేశం అంతా నేను తిరిగాను, కానీ నాకు కనిపిస్తున్నది ఏంటంటే ఇజ్రాయెల్ ఒక చిన్న దేశము, మనకంటే 6 మాసాలు ఆలస్యంగా స్వతంత్రం వచ్చింది, కనీసము ఆ మట్టిలో గడ్డి కోసం కూడా మొలవనటువంటి మరుభూమి, కానీ వాళ్ళ అభివృద్ధి చెందిన దేశాల్లో నెంబర్ 1గా ఉన్నది, ఒక దేశంగా ఉన్నది ఇజ్రాయెల్. మనకంటే 6 మాసాలు ఆలస్యంగా స్వతంత్రం వచ్చింది, కానీ మన దేశంలో ఎక్కడ వనరులకు కొదవలేదు. దేశం నలుమూలలు ఎక్కడ పోయినప్పటికీ కూడా, కానీ స్వతంత్రం వచ్చి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి అనుకుంటున్నాం. వాట్ ఇస్ ద రీజన్? కారణం ఏంటిది అంటే అతను ఆవేదన వ్యక్తపరిచాడు. ఈ దేశంలోని చదువుకున్న యువకుల్లో ఈ దేశం ఎడల, ఈ దేశం నాది, ఈ సమాజం నాది అనేటువంటి ఈ భావన, దేశభక్తి భావన, దేశం వల్ల గౌరవ భావన లేని కారణంగానే ఇది అని చెప్పేసి అబ్దుల్ కలాం గారు ఆవేదన పడ్డాడు. కాబట్టి మనము ఈ లోపాన్ని, కాబట్టి దేశభక్తి అనేది ఈ దేశానికి ఒక ఆహారం లాంటిది, హిందుత్వం అనేది ఈ దేశానికి ఒక ఆహారం లాంటిది. కాబట్టి హిందుత్వం పక్కన పెట్టేసాం మతం పేరుతోటి, అక్కడి దేశభక్తి ఎగిరిపోయింది. ఇవాళ మన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు అనేక వ్యవస్థలు ఎగిరిపోయినారు. కాబట్టి ఎక్కడైనా సరే ఇవాళ స్వార్థం తప్ప దేశం కొరకు నేను పనిచేయాలని చెప్పేసి స్థితి మనకు లేదు ఇవాళ. అందుకని నేను ఈ దేశం కొరకు పనిచేయాలా, దేశం కొరకు బ్రతకాలి, దేశం కొరకు జీవించాలి. సంఘ నిర్మాత డాక్టర్ కేశవరాజు అంటారు, చనిపోవడం చాలా సులభం దేశం కొరకు, కానీ దేశం కొరకు బ్రతకడం చాలా కష్టం అని చెప్పేసి అన్నారు. కాబట్టి దేశం కొరకు ఒక డాక్టర్గా బ్రతకాలి, దేశం కొరకు ఒక టీచర్గా బ్రతకాలి, దేశం కొరకు ఒక ఇండస్ట్రియలిస్ట్గా బ్రతకాలి, దేశం కొరకు ఒక రైతుగా బ్రతకాలి, దేశం కొరకు ఒక వ్యాపారిగా బ్రతకగలగాలి. కాబట్టి నువ్వు వ్యాపారి అయినా, రైతు అయినా, ఇండస్ట్రియలిస్ట్ అయినా, టీచర్ అయినా, కలెక్టర్ అయినా, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా నేను దేశం కొరకే అనేటువంటి దేశభక్తి భావం ఉండగలగాలి. ఇది లేని కారణంగా ఇవాళ ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పేసి అంటున్నాం. మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ మధ్యలో లాక్డౌన్ సమయంలోనే ఒక పుస్తకాన్ని చదువుతున్న సమయంలో నయే భారత్గా నిర్మా అనేటువంటి పుస్తకాన్ని సందీప్ వాస్లేకర్ అనేటువంటి వ్యక్తి రాశాడు. అతను అంటాడు, భారతదేశాన్ని గురించి గతంలో ఒక నానుడి, ఒక సామెత ఉండేది, ఈ భారతదేశంలోని ఇళ్ల పైన బంగారు పక్షులు ఎగిరేటి అని చెప్పేసి. ఇది బంగారు పక్షి అని చెప్పి భారతదేశాన్న ఒకటి ఎక్కడ చూసినా ధన సంపదలకు కానీ, భౌతిక వనరులకు కానీ ఎక్కడ కూడా భారతదేశంలో కూడా వెలితి లేదు అంటూ అతను అంటాడు. బహుశా ఆ కారణంగానే ఒక మిడతల దండులాగా విదేశాల నుంచి వరుసగా వచ్చి ఈ దేశం మీద దాడి చేసి ఈ దేశాన్ని దోచుకుపోయినారు. కంప్లీట్గా దోచుకుపోవడమే కాకుండా గుళ్ళు, గోపురాలు, సంస్కృతి సర్వం కూడా నాశనం చేశారు. ఈ మాట అన్నది సందీప్ వాస్లేకర్ అంటూ ఇతను అంటాడు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో భౌతిక వనరులకు కానీ, మానవ వనరులకు కానీ ఈ దేశంలో ఇప్పుడు కొదవలేదు. మనకంటే అధ్వానంగా ఉండేటువంటి దేశాలు ఇవాళ ముందుకు పరిగెత్తగలిగాయి. కానీ మన దేశం ఇవాళ అక్కడే ఉండడానికి, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని చెప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశం నాయకత్వం అవుతుందో సరైనటువంటి దిశను ఇవ్వని కారణంగా. దౌర్భాగ్యం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఏ పద్ధతిలో వేగంగా ముందుకు తీసుకెళ్లాలో అలా ఒక విజన్ ఉన్నటువంటి నాయకత్వం మనకు దొరకని కారణంగా ఇంతకాలంగా మన దేశము ఇప్పటికి కొంతమంది అనుకుంటారు మనకంటే ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడే బాగుండే అనేటువంటి దౌర్భాగ్య స్థితికి ఇవాళ ఇన్ని దేశాల యొక్క ఈ స్వతంత్ర భారతదేశం గుణపాఠం మనకు చెప్తున్నది అని అనేక. ఇవాళ కేవలం మనం మాత్రమే కాదు, ఇవాళ మనమేదో ఒక సంస్థలో ఉన్నాం కాబట్టి ఏమన్నో విమర్శించడం ఇదే కాదు.
ఇవాళ ప్రపంచ దేశాలు ఇవాళ భారతదేశాన్ని గురించి చర్చించుకుంటున్నాయి. అందుకే నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, మొదట కరోనా గురించి ప్రపంచానికి మనం సహకరించగలిగినాము. ఈ కష్ట సమయంలో కూడా ఇదే సమయంలో ప్రపంచం మన వైపు చూస్తున్నది అని చెప్పేసి అన్నారు. వాస్తవం ప్రపంచం మన గురించి వాళ్ళు చర్చిస్తున్నది. కేంద్రంలో 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రిటన్లో ఒక పత్రిక ఎడిటోరియల్ రాసింది, ఫైనల్లీ బ్రిటన్ లెఫ్ట్ ఇండియా. 2014కు ముందున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ విధానాలు కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ పరిపాలన కానీ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాడికి ఏమాత్రం కూడా తీసుకోకుండానే ఉన్నాయి. ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఇప్పుడు వదిలిపెట్టిపోయినాడు. 1947లో స్వతంత్రం వచ్చిందామని చెప్తున్నాం కదా, వాడు వదిలిపెట్టింది అప్పుడు వదిలిపెట్టలే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు, ఇప్పుడు వదిలిపెట్టింది వాళ్ళు బ్రిటన్. ఇది వాడు అక్కడ ఎడిటోరియల్లో రాశారు అక్కడ. అంతేకాకుండా ఈ మధ్య ఒకటి సోషల్ మీడియాలో ఒకట వైరల్ అవుతుంది, బహుశా మీరు కూడా చూసుకుంటారు కావచ్చు కాక. టొరంటో సౌన్ అని చెప్పేసి కెనడాకు సంబంధించినటువంటి ఒక పత్రిక. ఆ పత్రికలో ఒక వ్యాసం వచ్చింది భారతదేశాన్ని గురించి అని చెప్పేసి. ఆ వ్యాసము, ఆ పత్రికలో వ్యాసంలో భారతదేశాన్ని గురించి ఏమని రాశాడు, అతను రాశాడు 764 సంవత్సరాలు భారత బానిసత్వంలో ఉన్నది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనుకున్నప్పటికీ తేడా మాత్రం ఏం లేదు భారతదేశంలో. చేతులు మారాయి తప్ప విధానాలు మాత్రం అవే అని చెప్పేసి అన్నారు. అన్నాడు ఆ వ్యాసంలో 2014 తర్వాత మాత్రమే స్వతంత్రం వచ్చింది భారతదేశానికి. ఇప్పుడు భారత్ను భారతీయులే పాలిస్తున్నారు, కావున భారత భవిష్యత్తు బాగుంటుందిగా. ఇది టొరంటో సన్ అనేటువంటి పత్రిక కెనడాకు సంబంధించిన దాంట్లో ఒక వ్యాసం అక్కడ రాశారు. చెప్పొచ్చిందంటే ఇవాళ భారతదేశాన్ని గురించి మనమేదో కాదు ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ దేశము, ఇక్కడి విలువలు, ఇక్కడి వనరులు, ఈ దేశం మళ్ళీ ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి, రాబోయే శతాబ్దం భారతదేశంగా ఉండాలి అని అన్నటువంటి ఒక ప్రభుత్వము, ఒక ప్రధానమంత్రిని మొదటిసారి చూస్తున్నామని చెప్పేసి అంతో ఇంతో ఆవేదన చెందుతున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇది ప్రధానంగా. అయితే ఈ స్థితిలో ఈ మన ప్రతిజ్ఞలోనే, మన లక్ష్యంలోనే హిందుత్వ నిష్ఠ, దేశభక్తి ఈ రెండింటితో పాటుగా ఈ దేశంలో హిందుత్వ నిష్ఠ, దేశభక్తి దీంతో పాటుగా మనము మన లక్ష్యంలో కూడా మనకు కొండల్లో, కోనల్లో, గిరివాసుల్లో, ఊరి కుర్చల్లో ఉండేటువంటి వాళ్ళ కొరకి ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు మనం సేవ చేయాలి. అట్లా ఇక్కడ ప్రార్థనలో మనం చెప్పాం. ప్రార్థనలో ఏం చెప్పాము, మేము పెరిగిన తర్వాత, మేము ఎదిగిన తర్వాత, ఎదగమంటే ఎట్లా, సరస్వతి మాత మనం ప్రార్థన చేశాం, లవ కుశ ధ్రువ ప్రహ్లాద బనేహం. మమ్మల్ని ఒక లవుడుగా, ఒక ధ్రువుడుగా, ఒక కుశుడుగా, ఒక ప్రహ్లాదుగా, సీత, సావిత్రి, దుర్గా, ఒక సీతగా, ఒక సావిత్రిగా, ఒక దుర్గగా పంపాలి. దెన్ ఇలా ఇక్కడ మేము చదువుకుంటున్నాము, ఇలా తల్లి మమ్మల్ని తయారు చేస్తే ఎందుకు జగశీర మౌరబ నాయే భారత, ఈ భారతదేశాన్నే తలమానికగా, ప్రపంచానికి తలమానికగా తయారు చేయడం కొరకు మమ్మల్ని ఈ రకంగా తయారు చేయని చెప్పేసాను. అలాంటి సరస్వతి శిశు మందిరాల్లో మీరు చదువుకొని ఇవాళ మీరు డాక్టర్స్గా, ఇంజనీర్స్గా వివిధ వృత్తుల్లో ఉన్నారు. ఇవాళ మనకు గుర్తు రావాలి, నేను లవుడుగా, కుషుడిగా, దుర్గుడిగా తయారైనా, సీతా, సావిత్రి, దుర్గగా తయారైనా. ఇవాళ జగశీర మౌరబ నాయే భారత్ అనేది మన చేతుల్లో ఉన్నది కదా. కాబట్టి ఆ దిశలో మనం ఆలోచించగలుగుతున్నామా? ఆ దిశలో మనం ఆలోచించాలి. సరిగ్గా ఆ దిశలో వెళ్ళడం కొరకు ఆలోచించే సమయంలోనే నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర భారత్ అనే పేరుతోటి సరిగ్గా మన దిశను మన ముందు ఉంచినట్టుగా వారి విషయాలు మన ముందు ఉంచారు. వారు అన్నారు, ఈ స్థానికత మన జీవనం మనం కాపాడుకోవాలి, స్థానికతను మనం కాపాడుకోవాలని చెప్పేసి అన్నారు. అంతేకాదు మనం ఏది చేసినా సరే
ఇవాళ స్థానికతలో మనం ఉత్పత్తులు చేస్తాం కావచ్చు కాక, స్వదేశీ కావచ్చు కాక, ఏం చేసినప్పటికీ కూడా దాంట్లో మన స్వార్థం మాత్రమే ఉండదు. మనం ఏం చేసినా ప్రపంచం యొక్క మేలు కొరకే. ఇది కేవలం మనం అనుకోని కాదు. ఆ రోజుల్లో అప్పుడే అబ్దుల్ కలాం గారు కూడా అదే అన్నారు, ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మన దేశాన్ని దోచుకున్నారు, మన చరిత్రను నాశనం చేశారు, మన బుద్ధిని వక్రీకరింపజేశారు. మనం కూడా విదేశాలకు వెళ్ళాము, ఎవరికి దోచుకోవడం కొరకు వెళ్ళలే, జ్ఞానాన్ని అందించడం కొరకు వెళ్ళాము. అందుకని వసుదైవ కుటుంబకం, సర్వేపి సుఖిన సంతు సర్వే సంతు నిరామయ, విశ్వ కళ్యాణమే ఎక్కడైనా సరే. అందుకని నేను బాగుండాలి నా ఆలోచన కాదు, యావత్తు విశ్వమే బాగుండాలనేటువంటి దృష్టి మనకు ఉంటుంది. అందుకని ప్రపంచం మన వైపు చూస్తున్నది. రాబోయే శతాబ్దము భారత శతాబ్దం కావాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మనకు పిలుపునిచ్చారు. అందుకని భారతదేశము స్థానికత మన జీవన మంత్రం కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు, ఇంతకాలంగా మన విధానాలు కావచ్చు కాక, మన ఆలోచన కావచ్చు కాక, మన దిశ లేని కారణం కావచ్చు కాక, మనం ఏం మాట్లాడుతున్నాము, ఎలా వ్యవహరించేస్తున్నాము, ఏమి తింటున్నాము, ఇవన్నీ కూడా ఇవాళ పక్కకి వెళ్ళిపోయిన కంప్లీట్గా, మనల్ని మనం మర్చిపోయిన కంప్లీట్గా. ఇవాళ మళ్ళీ ఒకసారి ఆత్మావలోకనం, మన సంస్కృతి ఏంటిది, మన జీవన పద్ధతి ఏంటిది, మన విలువలు ఏంటిది, మన ఆర్థిక వ్యవస్థ ఏంటిది, ఏది వాడడం వల్ల ఈ దేశానికి రూపాయి ఉంటుంది, ఏది వాడడం వల్ల ఈ దేశానికి ఒక రూపాయి నష్టం జరుగుతుంది, ఇవన్నీ విషయం ఆలోచించాలని చెప్పేసి చెప్పగానే చెప్పారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అందుకని ఇవాళ మన ఉత్పత్తులు మనం చేసుకోవాలి, మన ఉత్పత్తులు మనం వాడుకోవాలి. ఇవాళ మనం ఏంటంటే లోకల్ ఉత్పత్తులు అని చెప్పేసి అనుకుంటున్నామో, ఈ లోకల్ అని చెప్పి మోసం మనం ఇంటర్నేషనల్ ఉత్పత్తుల వైపు మనం చూడాల్సిన అవసరం లే. ఎందుకంటే ఇవాళ ఏ ఇంటర్నేషనల్ బ్రాండ్తో వస్తున్నాయో గతంలో అవి కూడా లోకల్గా ఉన్నాయి. వాటికి ప్రచారం కానీ డిమాండ్ కానీ పెరిగిన కారణంగా అవి ఇంటర్నేషనల్ అయినాయి, ప్రసిద్ధి పొందాయి. ఇవాళ మన లోకల్ వాటికి కూడా ఇవాళ ప్రచారము దెన్ డిమాండ్ పెరిగినట్టయితుంటే ఇది కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతాయి. ఆ దిశలో మనం ప్రయత్నం చేయాలి. దెన్ దాంతోపాటు అన్నారు ఆయన, దీని యొక్క క్వాలిటీ కూడా మనం పెంచాలి. ఇక్కడ ఉత్పత్తులు మనం వాడాలి, మన ఉత్పత్తులకు మనం ప్రచారం చేయాలి, మన ఉత్పత్తులు క్వాలిటీగా ఉండాలి. విదేశాలకు ఇక్కడ సబ్బు ఉన్నది, మన సబ్బు సరిగా పనిచేయదండి, విదేశీ సబ్బు నేను కొడతాను. ఇక్కడ బ్లేడ్ ఉన్నది, మన బ్లేడ్ సరిగా పనిచేయదండి, విదేశీ బ్లేడ్. దౌర్భాగ్య స్థితి మనకు ఉండొద్దు, మన సబ్బు సరిగా పనిచేయదు అనే దౌర్భాగ్య స్థితి మనకు ఉండొద్దు. అందుకని క్వాలిటీస్ మనం పెంచాలి. రెండో పార్ట్ ఏంటిది, కొద్దిగా నాణ్యతలో తక్కువ ఉన్నప్పటికీ కూడా నా దేశమే నాకు ముద్దు. మన అమ్మాయికి దురదృష్టవశాత్తు ఒక కన్ను పోయింది, ఒకటే గుడ్డి కన్ను ఉన్నాయి. పక్కింటి అమ్మాయి చాలా ముద్దుగా ఉన్నది, అందంగా ఉన్నది, కమలనాయని చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఉగాది పండుగ వచ్చేస్తే పక్కింటి అమ్మాయికి మనం డ్రెస్ కొనిపోము, మన అమ్మాయికి మనం డ్రెస్ కొనిచ్చేస్తాం. గుడ్డి కన్ను అయినప్పటికీ కూడా నా కూతురే తప్ప, ఎంత అందంగా ఉన్నా పక్కవాడి కూతురే కదా, నా కూతురు కాదు. అందుకని మనకు ఆ రకమైనటువంటి స్వాభిమానం ఉండగలగాలి. మన భాష, మన సంస్కృతి, మన వస్తువులు, వీటన్నిటిపైన ఇవాళ మన సంస్కృతిని మనకు ప్రపంచం మన వైపు చూస్తున్నది. ఇవాళ ఈ రకరకాల ఈ వ్యధ రోగాలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే మన లైఫ్ స్టైల్ మారింది అని చెప్పేసి. ఈ లైఫ్ స్టైల్ మారింది. ఏ లైఫ్ స్టైల్ కావాలంటే భారతీయ లైఫ్ స్టైల్ కావాలనుకుంటున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే భారత లైఫ్ స్టైల్ కూడా అటువైపు తిరిగింది. అంటే ప్రపంచం అంతా మన వైపు వస్తుంటే మనం ఇవాళ అటువైపు మొదలు పడిపోయింది. ఇవాళ నమస్కారం అని చెప్పేసాను, చేతులు ఇవ్వడం మన సంస్కారం కాదు, కానీ చేతులు ఇవ్వడం మొదలు పెట్టేశాను. మన గరికపాటి నరసింహారావు అంటారు, ఎవరికి ఇస్తామో చేతులు? నీకంటే పెద్దవాడికి, నీకు 15 ఏళ్ళు లేవు, మీ నాన్నగారికి చేయిస్తావా, మీ తాతయ్యకి చేయిస్తావా? ఎక్కడికి పోతుంది మన సంస్కారం? ఒకటి మన నమస్కారం నుంచి మొదలుకుంటే మన సంస్కారము ఏ విషయాలనే సరే ఇవ్వాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయని చెప్పేసి అంటున్నారు, చేతులు కడుక్కోమని చెప్పేసి అంటున్నారు, కాళ్ళు కడుక్కోమని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ మనం కొత్తగా మరిచిపోయి మనం గుర్తు చేస్తున్నారంటే, బయటికి పోయి వేస్తే నువ్వు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి కదా, చుట్టాలు ఎవరు వచ్చినా సరే మొదలు కాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కదా. అరే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఎవరి ప్లేట్లో వాడు తినేవాడు కదా. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ ట్రైన్లో భార్యాభర్తలు పిల్లలు వెళ్తే బాక్స్ ఒకటే ఉంటుంది, చెంచా ఒకటే ఉంటుంది. ఆ ఒక చెంచాతోటే వాడు కాసేపు భార్య కాసేపు నోట్లో పెట్టుకుంటుంది, భర్త కాసేపు నోట్లు. ఏం దౌర్భాగ్యం, 2 చెంచాలు పెట్టుకోవచ్చు కదా. నువ్వు భార్యవే కావచ్చు కాక, భర్తవే కావచ్చు కాక, పిల్లలే కావచ్చు కాక. మన సంస్కృతిలో ఏం చెప్పిందంటే
చెట్టుకైనా సరే ఎంగిలి చేయి కడుక్కోవద్దు, ఆవుకైనా సరే ఎంగిలి పదార్థం పెట్టకూడదు. నువ్వు కన్న కొడుకే కావచ్చు కాక, నువ్వు భార్య భర్తలే కావచ్చు కాక, మీకుండే సంబంధం ఎక్కడి సంబంధాలు అక్కడ ఉండాలండి. కాబట్టి ఏదో సంబంధం తీసుకొని ప్రయాణంలో కూడా అదేనా. కాబట్టి ఎలా ఉండాలి సంస్కృతి ఏంటిది, వస్తువుల విషయం. అసలు మార్కెట్లో ఏది కనబడుతుంది, అది నాదా కాదా. ఈ వస్తువు కనబడడం వల్ల ఒకటి నా హెల్త్కి మంచిదా. ఇవాళ మనం ఇంట్లో ఏదైనా గతంలో ఎవరింటికైనా టిఫిన్ కొరకు వెళ్తే కూడా హోటల్ నుంచి తీసుకొచ్చి పెడుతున్నానంటే షేమ్గా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు, సారీ అండి మేము ఇంట్లో ఏం తయారు చేయలేకపోయినాము, హోటల్కి వెళ్ళి తీసుకొచ్చాము అని సారీ చెప్పేవారు. హోటల్కి వెళ్ళి తీసుకురావడమే చాలా అదొక పెద్ద డిగ్రీకి తయారైపోయింది. ఇవాళ మనం ఏం చేస్తాము, హోటల్ నుంచి 10 రకాలుగా. ఇవాళ మొత్తం లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు అన్నారు, అట్లా మన సరసంఘచాల గారు, ఆర్ఎస్ఎస్ గారు సరసంఘచాల గారు అన్నారు, మళ్ళీ ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎక్కడి నుంచి బయలుదేరామో మళ్ళీ ఒకసారి వెనక తిరిగి చూసుకోవాలి, మనం ఏ రూట్లో వెళ్తున్నాం అని చెప్పేసి. ఈ కరోనా మనకు ఒక మంచి పాఠం నేర్పింది. ఇవాళ మీ ఇంట్లో టూత్పేస్ట్ ఏమో చూడండి, మీ ఇంట్లో సబ్బులు ఏమో చూడండి. రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో వెళితే ఇవాళ చండి పాలు తాగాల్సినటువంటి పసిపిల్లల నోట్లో ఆ కోకాకోలా బాటిల్ పట్టుకొని ప్యూ అని చెప్పి వాడు మూతి దగ్గర కూర్చుంటే ఇది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఇవాళ కోకాకోలా బాటిల్ అనేది స్టేటస్ సింబల్ అయిపోయింది. వాడు అలా ఏదో 2 బుక్కలు పెట్టుకుంటూ వాడికి స్టేటస్ ఎక్కడ పెట్టుకుంటాడు. అరే దానివల్ల ఎన్ని కెమికల్స్ కలుస్తున్నాయి, అది నీకు ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ రకం నీ దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇన్ని తెలిసినప్పటికీ కూడా ఎందుకు మనకు స్టేటస్ మిగిలిపోయింది, అది అంత దౌర్భాగ్యం మనకి ఎందుకున్నది. కాబట్టి మన వస్తువులు మనం వాడాలి, మన క్వాలిటీ మనం తయారు చేసుకోవాలి. క్వాలిటీలో కొద్దిగా ఈ వస్తువు మీరు మీ కారు ఏంటిది, మీ పెన్ ఏంటిది, లేకుండా మన పెన్ కానీ మన సెల్ ఫోన్ కానీ ఏదైనా సరే ఇక్కడ తయారైతే ఇక్కడ మనం వాడాల్సిందే. దీనికి ఇది అవసరము, ఇది మన దేశంలో తయారు కావట్లే, ఇది విదేశాలు మాత్రమే. తప్పని పరిస్థితుల్లో విదేశాలు కొన్ని అవసరమైతే, కానీ ఇక్కడ నీకు నీ సబ్బును నీ దేశాన్ని సబ్బు పనికి రాదా, నీ బ్లేడ్ నీ దేశానికి పనికి రాదా, చివరికి నువ్వు పళ్ళు తోముకోవడం కొరకు కూడా నీ దేశానికి పనికి రాదా. దానికి కూడా కాల్గేట్ కావాలన్నా, దానికి లక్షపు కావాలన్నా, దానికి రిన్ను కావాలన్నా. అందుకని ఇక్కడ ఉత్పత్తులు మనం మార్కెటింగ్ కావాలి, ఇక్కడ ఉత్పత్తులు మనం వాడుకోవాలి, ఇక్కడ ఉత్పత్తుల యొక్క క్వాలిటీస్ పెంచగలగాలి. అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అని చెప్పేసి అట్లానే స్కూల్ పెట్టారు. ఇంగ్లీష్ అవసరం, మనం ఏ భాషకు వ్యతిరేకం కాదు, ఏ భాష అయినా సరే చాలా ఉన్నతంగా మాట్లాడాల్సిందే, కానీ మన మాతృభాషను వదిలిపెట్టి కాదు. కాబట్టి మన పిల్లలకి మన భాషను మాట్లాడుతున్న ఒక నామూసిగా, ఒక చిన్నతనంగా భావించే దౌర్భాగ్యం ఉండకూడదు. ఎందుకంటే భాష కంప్లీట్గా సంస్కృతి నుంచి దూరం నెట్టివేస్తుంది. మన వేదాలు, మన ఉపనిషత్తులు, మన రామాయణం, మన భారతము, మన తీర్థము, మన ప్రసాదము, ఇవన్నీ కూడా ఏ భాషలో ఎక్కడ మాట్లాడగలుగుతాయి, ఎక్కడ ఉండగలుగుతాయి. అందుకని ఇంగ్లీష్ మీడియాలు లేకుండా ఇంగ్లీష్ చదువులు ఇతరత్ర సబ్జెక్ట్ ఇతరత్ర ఏది ఉన్నప్పటికీ కూడా మన సంస్కృతితో మనకు సంబంధం ఉండాలి, మన భాషతో సంబంధం ఉండాలి. ఆ రకంగా స్వాభిమాన భారత్, ఆత్మనిర్భర భారత్ అని చెప్పేసి అంటే కేవలం వస్తువుల తయారీ, వస్తువుల వాడకం మాత్రమే కాదు, మన స్వభాష, మన సంస్కృతి, మన విలువలు, మన సంబంధాలు, ప్రకృతి మనకు ఉండేటువంటి దృష్టికోణము. కాబట్టి ఈ అన్ని విషయాల్లో కూడా ఇవాళ మనం ఆలోచించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అన్నారు. ఇదంతా ఏం చెప్తున్నా అంటే అసలు వీటికి పూర్వ విద్యార్థిగా మనకున్న సంబంధం ఏంటిదంటే, ఇవాళ ఆత్మనిర్భర భారత్ పేరుతోటి నరేంద్ర మోడీ గారు ఏ విషయాలు చెప్పారో ఇవన్నీ కూడా పాఠశాలలో చదువుకున్నప్పుడు మనం విన్న విషయాలు ఇవన్నీ కూడా మన దేశము, మన సంస్కృతి, మన విలువలు, మన తల్లి, మన తండ్రి, మన కుటుంబము, వీటి కొరకు మనం ఎట్లా జీవించాలి, ఇవన్నీ కూడా మనకు నేర్చుకున్నటువంటి. కాకపోతే మనం చదివిన చదువుకి, మనం పొందిన సంస్కారాలకి బయటికి వెళితే అక్కడ తగినటువంటి వాతావరణం లేదు కదా. ప్రభుత్వం అట్లా ఉంది, వీడు ఇట్లా ఉన్నాడు అని రకరకాలుగా మనం గతంలో కొట్టేశాం కావచ్చు కాక. కానీ ఆనందం ఏంటంటే ఇంతకాలం తర్వాత మన దిశలో ఆలోచించగలిగేటువంటి ఒక జాతీయవాద ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వమే ఒక పిలుపు ఇచ్చింది. బట్ ప్రభుత్వమే ఒక పిలుపు ఇచ్చినప్పుడు ఆ పిలుపును ఆధారంగా చేసుకొని ఇప్పుడు మన బ్రీడ్, మన విత్తనం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, మన మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ మూలాలకు అనుగుణంగా ఈ సూచనకు ఆధారంగా ఈ ఆత్మనిర్భర భారత్లో మనం ముందుకు తీసుకెళ్ళడం ఎట్లా, ఇది మనం ఆలోచించాలి. ప్రధానంగా దీనికి ఒక 3-4 ఏరియాస్ నాకు కనపడుతున్నాయి.
ఒకటి నా కుటుంబం. నా కుటుంబంలో నా హిందూ సాంప్రదాయం వల్ల హిందూ విలువలు ఉన్నాయా, హిందూ పద్ధతులు ఉన్నాయా, నా కుటుంబంలో స్వదేశీ వస్తువుల్ని వాడుతున్నానా, నా కుటుంబంలో స్వదేశీ భాష స్వభాష వాడుతున్నానా, నా భూషణ నా వేషధారణ ఎట్లా ఉన్నది. నేను ఇక్కడ ఏం దౌర్భాగ్యం, గతంలో ఏమి లేనటువంటి వాడు చినిగిపోయిన గుడ్డలు దొరుకునేటువంటి వాడు. ఇవాళ బాగున్నటువంటి వాడు ఆ చినిగిపోయిన జిన్ ప్యాంట్స్, నేను వాట్సాప్లో చూశాను, ఆ మనవరాలు ఆ చినిగిపోయిన జిన్ ప్యాంట్ దొరుకుంటే వాళ్ళ నాన్నమ్మ వచ్చేసి సూర్యదారు పుడుతున్నది, అయ్యో చినిగిపోయిన దొరుకుతున్నారు బిడ్డ అని చెప్పేసి, అంటే ఇది ఫ్యాషనే చినిపోవడం అని అవుతున్నారట. అంటే మన కల్చర్ ఏంటిది, మన పద్ధతి ఏంటిది. కాబట్టి అంటే మీ వేషం కానీ, మీ భాష కానీ, మీ సంస్కృతి కానీ, మీ పండగలు కానీ, మీ ఆలోచన కానీ, ఇవన్నీ కూడా స్వదేశీకి అనుగుణంగా ఇదే ఆత్మనిర్భర భారత్. ఒకటి కుటుంబ కేంద్రంగా మనం ఏం చేయగలుగుతాం. రెండోది వృత్తి కేంద్రంగా. నువ్వు టీచర్గా పనిచేస్తున్నావా, నువ్వు వ్యాపారంగా పనిచేస్తున్నావా, నువ్వు లేకుంటే ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నావా, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎస్ నేను దేశం కొరకు పనిచేస్తున్నాను, ఈ పొట్ట నింపుకోవాలి కాబట్టి ఏదో 4 పైసలు నేను సంపాదించడం కావచ్చు కాక, కానీ దాని కొరకే వచ్చిన గడ్డి అంతా కూడా అక్రమంగా తినడం కాదు. గతంలో ఎవరైనా జీతం పోగా అదనంగా డబ్బులు ఇచ్చేస్తే నాకు పిల్లలు నాకు సార్ ఆ దేవుడు నెత్తి కొడుతుంది, నాకు వద్దు, నా జీతం నాకు వస్తుంది, నేను అదనంగా నేను తీసుకోను అని చెప్పేసినటువంటి వాళ్ళు. ఇవాళ మొత్తం నీతి మారిపోయింది. అది డబ్బులు తీసుకోకుండా బయట చేస్తారా అని చెప్పేసి అంటారు. మన నీకున్న జీతం సంగతి ఏంటంటే వాడిని నవ్వుతారు, బెక్కి వెళ్తారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి మనకున్నది. అంటే వాస్తవంగా సమాజం అంతా ఇట్లా నాశనం కాలే, కానీ వాళ్ళ మంచి వాళ్ళు కూడా ఈ క్రమంలో కూడా మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. స్కూల్లోకి వెళ్ళి ఆ టీచర్స్కి మీ స్కూల్లో టీచర్లు ఎంతమంది ఉన్నారో డబ్బులు పంచి పెడుతుంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కొరకి ఆనందంగా తీసుకోవడానికి బుద్ధి ఉండొద్దు. నేను గ్రాడ్యుయేట్ని, టీచర్ని, ఓటు కొరకు డబ్బులు తీసుకోవడమా? అందరూ తీసుకున్న వాళ్ళు లేరు, కానీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ సమాధానం కూడా ఎట్లా ఉంది, సార్ మా స్కూల్లో డబ్బులు పట్టుకొని వచ్చారు, నేను వద్దని చెప్పేసి అన్నాను. నన్ను కొందామని వచ్చారు ఇక్కడికి, నువ్వెవరో డబ్బులు పట్టుకోవడం కొరకు వచ్చానంటే ఆ డబ్బులు తీసుకొచ్చినట్టు అంటాట. డబ్బులు తీసుకుంటే ఏమవుతుంది, నువ్వు ఓటే వర్గం వేసుకో, డబ్బులే తీసుకోరాదు, ఓ ఇక నువ్వు కనుక వచ్చి దేశభక్తుడి అంటే ఎవడైతే సన్మార్గంలో వెళ్తున్నాడో మనం ఇవాళ ఒంటరి వాళ్ళమా అనేటువంటి స్థితిని ఇవాళ కలిగింపజే స్థితిలో ఇక దేశమంతా అటైపోతున్నప్పుడు నాకెందుకులే అనే పద్ధతిలో ఆ మందలో మనం కలిసిపోవడం కూడా కాదు. మన ప్రత్యేకత మనకు కనిపించాలి. 10 మంది టీచర్లో నువ్వు పూర్వ విద్యార్థిగా ఉన్నావు, నీ విలువ నీకు కనిపించాలి. 10 మంది ఎంప్లాయీస్లో నువ్వు పూర్వ విద్యార్థిగా ఉన్నావు, నీ విలువ నీకు కనిపించాలి. చాణికుడి జీవితం తీసుకోండి. చాణికుడు రాత్రిపూట, ఆ రోజుల్లో కరెంటు గిరెంట్ లేదు, రాత్రిపూట దీపం పెట్టుకుని రాసుకుంటున్నట్టు. ఎవరో అతనితో మిత్రులు మాట్లాడుకోవడానికి వచ్చాడు. ఆ మాట్లాడడం కొరకు వస్తుంటే ఆ వెలుగుతున్న దీపం, ఆ పక్కన ఇంకో ఆరిపోయిన దీపం ఉంది, ఆ దీపాన్ని తీసి వెలిగించి వెలుగుతున్న దీపాన్ని ఆరిపేశాడు. ఇవి వచ్చిన ఆయన బుర్ర చెడిపోయింది. అది దీపమే ఇది దీపమే కదా, దీన్ని ఎందుకు వెలిగించాడు, దాన్ని ఎందుకు ఆరిపాడు అడిగాడు. అదే ప్రశ్న అడిగాడు. అప్పుడు చాణికుడు చెప్పాట, నువ్వు వస్తున్నప్పుడు, నువ్వు రావడానికంటే పూర్వము నేను ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు రాస్తున్నాను, అందుకని ప్రభుత్వ ఖర్చుతో వెలుగుతున్నట్టుగా దీపం అది. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చావు, ఇప్పుడు మన ఇద్దరి మధ్య సంబంధానికి ప్రభుత్వానికి సంబంధం లేదు, నా ఖర్చుతో వెలుగుతున్న దీపాన్ని నేను వెలిగించాను అని చెప్పి ఎవడో చూడాల్సిన అవసరం లేదు. అందరూ నన్ను అనుసరిస్తారా లేదా పక్కకు పెట్టేసి నా జీవితం మాత్రం స్వచ్ఛందంగా ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇలా మనం పూర్వ విద్యార్థిగా మనం అందించాల్సిన అవసరం ఉంది. అందరూ లంగలేనండి, ఎవరు తీసుకుంటలేనండి అని మొత్తం సమాజాన్ని అంతా కూడా మొత్తం అక్కడ బుధదలనం కాదు. ఎస్ నేను చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం బూజు పట్టినటువంటి పిఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి బూజు పట్టిన ఆఫీసులన్నీ కూడా తీసి దులిపిస్తుంటే అందులో కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు బయటపడ్డాయట. అందులో మన మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వారి ఫైల్ చూస్తే వారు రిటైర్ అయిన తర్వాత వారు తీసుకోవాల్సినటువంటి పెన్షన్ తీసుకోలేదు కదా. పెన్షన్ తీసుకోమంటే నాకు పెన్షన్ అక్కర్లేదు, నేను బ్రతకగలుగుతానని చెప్పేసి ఆ డబ్బును కాస్త జాతీయ విపత్తు నిధిలో కూడా జమ చేశారు అని చెప్పేసి. మరి రాజేంద్ర ప్రసాద్ గారు రిటైర్ అయిన తర్వాత కూడా వారు ఏ ఇంట్లో ఉన్నారు, ఏ సుఖాలు అనుభవించారు, భవిష్యత్తు ఇచ్చారు, వారి జీవితం చూస్తే చదివితే మీకు అర్థమవుతుంది. అంతేకాదు ఇంకో ఫైల్ చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జీవితం. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్న సమయంలో కూడా అసలు అతను జీతమే తీసుకోలేదట. ఇవి కదా మనకు ఆదర్శము. కాబట్టి ఎంతమందిని అనుసరిస్తున్నారు కాదు, నా ఆత్మ నాకేం చెప్తున్నది, నేను పొందిన సంస్కారాలు ఏంటిది, మా పేరెంట్స్ నాకు ఇచ్చిన సంస్కారాలు ఏంటిది, నేను చదువుకున్న చోట మా ఉపాధ్యాయులు నా
ఆచారం నాకు చెప్పిన సంస్కారం ఏంటిది, ఇది మనల్ని వెంటబెట్టతారు కదా. నిన్న కాక మొన్న డాక్టర్ అబ్దుల్ కలాం జీవితాలు కూడా మనం చూసాం. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కూడా ఢిల్లీలో ఉండగా చెన్నై నుంచి తన బాల్యమిత్రులు కొంతమంది తనను కలవడం కొరకు వస్తే సుమారుగా 15-20 మంది వచ్చేస్తే వారం రోజుల పాటు అక్కడ ఉంటే బాల్యమిత్రులు వచ్చారు కాబట్టి అతిథి గృహంలో ఉంచి కార్లు ఇచ్చేసి మొత్తం ఢిల్లీలో అంతా తిప్పిన తర్వాత వారం రోజులు వాళ్ళు తిరిగి వెళ్ళిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరిగి ఈ వారం రోజులు వాళ్ళు తిరగడానికి, వాళ్ళు ఉండడానికి, వాళ్ళ భోజనానికి ఎంత ఖర్చు అయిందని అడిగి మొత్తం ఆ ఖర్చు అంతా కూడా తన పర్సనల్ చెక్ రాసి ఇచ్చాడు. మీరు రాష్ట్రపతి సార్, మీకు ప్రొవిజన్ ఉన్నది, మీ బంధువులు మిత్రులే కాబట్టి మీరు ప్రభుత్వ ఖర్చులో చూపించొద్దంటే అది ఉండొచ్చు కాక నాకు అవసరం లేదని చెప్పేసి అన్నారు. ఎవరి కొరకి? నా కుటుంబం ఇచ్చినటువంటి సంస్కారం ఇది, నా పేరెంట్స్ నాకు ఇచ్చినటువంటి సంస్కారం ఇది, నా చదువుకున్న పాఠశాలలో నా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి సంస్కారం ఇది. అందుకని ఇలాంటి సంస్కారాల నుంచి మనం వెళ్ళాం కాబట్టి నేను రెండో అప్పీల్ చేస్తున్నాను. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ ఈ ఆత్మనిర్భర భారత్ కొరకి ఎలా నేను ఒక ఆదర్శంగా నిలబడగలుగుతాను, అట్లనే మిగతా నలుగురు మిత్రులు కూడా ఎట్లా నేను ఆదర్శంగా ఉండగలుగుతాను అనేటువంటిది కూడా మనం ఉండుకోగలగాలి. మూడోది, మనం ఎక్కడైతే పుట్టామో గ్రామంలో, ఎక్కడైతే పుట్టామో వీధి లోపల ఆ గ్రామం కొరకు ఏమైనా చేయగలుగుతామా? ఇవాళ వలస కార్మికుల పేరుతో అనేక మంది బ్రతకడం కొరకు అర్బనైజేషన్ పేరుతో ఇక్కడికి వచ్చి ఇవాళ తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రామాలు ఏమైపోతున్నాయి. కొన్ని వాళ్ళ కొరకు ఏదైనా చిన్నగా ఒక పరిశ్రమ చిన్నది ప్రారంభం చేయగలుగుతామా? లేకుంటే ఇంకేదా వాళ్ళకైనా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన శిక్షణ ఇవ్వగలుగుతానా? ఆ రకంగా నేను పుట్టిన గ్రామానికి, నేను పుట్టిన వీధి లోపల ఈ దేశ వికాసం కొరకు నేను ఏం చేయగలుగుతాను? మొత్తం దేశమంతా అభివృద్ధి కొరకు ఆలోచించాల్సిన అవసరం లేదు. మన గ్రామం నుంచి మనం ఆలోచిస్తే దేశ వికాసం ఆటోమేటిక్గా కలుగుతుంది. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మొదటిది మీ కుటుంబము, రెండోది మీ వృత్తి, మూడోది మీకు జన్మనిచ్చినటువంటి గ్రామమా లేకుంటే వీధా. చెప్పినటువంటి మన స్కూల్ సరస్వతి శిశు మందిరం ఇది జాతీయోద్యమానికి కొనసాగింపు మన యొక్క విద్యాలయం. నేను చెప్పాను ఇవాళ పాఠశాల సంఖ్య తక్కువ ఉండి కాదు, ప్రైవేట్ మనం ఏదైతే విషయాలు అనుకుంటున్నామో ఇగో ఈ విషయాలు విద్యార్థుల్లో కూడా నింపి భావితరానికి కావాల్సినటువంటి యోగ్యమైనటువంటి వ్యవస్థను అందించడానికి ఒక డాక్టర్గా ఇంజనీర్గా. కాబట్టి ఇదేదో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల స్కీమ్ కాదు, ఇది జాతీయోద్యమానికి ఒక కొనసాగింపు. అలాంటి కొనసాగింపుగా ఉన్నటువంటి మన విద్యాలయాల్లో మనం చదువుకున్నాం కదా, ఇవాళ మనకు చదువు చెప్పినటువంటి విద్యాలయము ఇవాళ పరిస్థితులకు అనుగుణంగా విద్యాలయం ఉన్నదా? ఏం చేయాలా? ఇవాళ ఆన్లైన్ అంటున్నారు, లేకుంటే తరగతి గదులు డిస్టెన్స్ కూర్చోబెట్టాలంటున్నారు, ఇంకేదో రకరకాల కానీ రకరకాలుగా అంటున్నారు, టీచర్స్కి అప్డేటింగ్ కానీ ఇతరత్ర. కాబట్టి నా బడికి ఇవాళ కాలానుగుణంగా కావాల్సినటువంటి అవసరాలని, ఆర్థికమైన వనరులు కానీ ఏ రకమైన ఈ రకంగా ఆదుకోగలుగుతారు. కాబట్టి ఈ 4 ఏరియాస్ లోపల, ఒకటి నా కుటుంబము, రెండోది నా వృత్తి, మూడోది నాకు జన్మనిచ్చిన గ్రామము, నాలుగోది నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి పాఠశాల. ఒకటి ఆధారం చేసుకొని ఈ 4 ఏరియాస్ లోపల మనం ఎట్లా పని చేయగలగాలి. చాలా మంది పూర్వ విద్యార్థులు సహకరించారు, చాలా సంతోషం. పాఠశాల వ్యక్తిగతంగా ఆ రకంగా లేబర్కి ఆహార పొట్లాలు కానీ, మాస్కులు కానీ, శానిటేషన్ కానీ, ఇంకా అనేక రకాలుగా పూర్వ విద్యార్థులు ఆ సర్వీస్ యాక్టివ్ చేసినట్టుగా అనేక సందర్భాల్లో కూడా ఫోటోస్ ఇతరతను మనం చూసాం. ఈవెన్ దో మన కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి మన డ్రైవర్ కూడా అశోక్ తన వివాహ సందర్భంగా ఏముంది, నా ప్రతి సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా నాకు సుమారుగా 3,000-4,000 పిల్లలకి, మా భార్యకు, నాకు బట్టలు ఇతర చేసుకుంటాం. కానీ ఈ సందర్భంగా మేము ఈ రకంగా ఉత్సవాలు చేసుకోవద్దు అనుకుంటాం. ఆ డబ్బు పెట్టేసి ఒక 25 మందికి నేను బియ్యము నిత్యావసర వస్తువులు కొనిద్దామని చెప్పి అనుకుంటా అన్నాడు. ఆ రకంగా అతను తన డబ్బు ఆ రకంగా ఖర్చు చేసి ఆనందపడ్డాడు. ఇది మన దగ్గర పొందినటువంటి సంస్కారం. ఇది దేశానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, అలాగే పిఎం రిలీఫ్ ఫండ్లో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ చాలా మంది సహకరించినటువంటి వాళ్ళు. మన విద్యాలయాలు కూడా ఆచార్య వేతనాలు ఈ కష్ట సమయంలో కూడా ఎట్లా సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ రకంగా పూర్వ విద్యార్థులు స్పందించినందుకు. కాబట్టి ఈ ఆత్మనిర్భర భారతం కూడా దృష్టిలో పెట్టుకొని ఈ 4 ఏరియాస్ దృష్టిలో మన కుటుంబము, రెండోది వృత్తి, మూడోది మనకు జన్మించిన గ్రామము, నాలుగోది మన విద్యాబుద్ధులు చెప్పినటువంటి పాఠశాల, ఈ 4ని ఆధారం చేసుకొని ఆత్మనిర్భర భారత్లో దీని యొక్క ముందుకు తీసుకెళ్ళడం
వికాసంలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ నేను పూర్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.